ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదనే సామెత ఒకటి ఉన్నది కదా. ఇగో ఇదే సామెతను పట్టుకొని ఎలా పొలం పాట పట్టిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. మరి రైతులకు ఏమి హామీ ఇచ్చిండు, ప్రతిపక్షాలను ఏమన్నాడు, ఏం సంగతి ఓ సార్ అరుచుకుందాం పండి. మాజీ సీఎం కేసీఆర్ సారు ఎన్న పొలం బాట పట్టిండ్రుల్లో కరీంనగర్ జిల్లాల పర్యటన కొనసాగింది. మళ్ళా కరీంనగర్ జిల్లాల కర్షకులతో ఏం మాట్లాడుతున్నాడో ఎనుండ్రి. ఎకరానికి 25 ఎకరాలు కట్టేయాలని మనం కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాట్లాడతారు సంగతిలో ఎలక్షన్ అర్థమైంది కదా. దానికోసం రెడీ ఉండాలి. ధైర్యం జరగదు. వచ్చే తప్పక ఏం చేద్దామంటే 15 మందికి చెట్టు కట్టేసి మనం పెట్టుకున్నాము. అర్థమైంది కదా. ఇతను కాదు 2 మనం చేద్దామి. ఇప్పుడు ఏంటంటే మనం ధైర్యంగా ఉండి ఒకటి ఉండి పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి. అగ్గో ఇన్నర్ గదుల్లో పోరాటం చేయాలని చెప్పి పిలుపునిచ్చిండు. అటున్న రైతులైతే ఒకటే ముచ్చట చెప్పిర్రుల్లో 10 ఏళ్లల్లా ప్రశాంతంగా బతికినామని. ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తపల్లి శాసనసభ మంత్రి గారు మొత్తం కష్టం నాకు చెక్ డ్యామ్ సార్. నల్లూరు, గోపాల్పూర్, తిరుమల, ముగ్గుంపు ఇవన్నీ కూడా ఎండాకాలం కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 2 నెలల నుంచి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టక ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. ఇట్లా రైతుల బాధలు ఇన్నాక ప్రెస్ మీట్ పెట్టిండుల్లో మాజీ సీఎం కేసీఆర్ సారు. మరి ఏమంటున్నాడో ఈనుండ్రి. ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడ్మానేర్ బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానం లాగా ఎడారిలాగా దాన్ని తయారు చేసినారు. అగ్గో ఇన్నర్ గదుల్లో 10 ఏళ్లల్లా అంతా 10 లంగు ఉండే. కాంగ్రెస్ వచ్చినాకనే మొత్తం శ్మశానం అయిపోయింది అనబట్టే. అటెనక ఇంకేమన్నాడో ఇనుండ్రి. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఏళ్ళటి వరకు 3 కాలువల నీళ్ళు వదలేదు. ఇదేం కథ మరి? ఈ తెలుగు ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందిచ్చుంటే, ఒక 20-25 రోజుల ముందిచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. అగ్గో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా అరుచుకున్నాడు చూడాలే. మళ్ళా మాజీ సీఎం సారు ఇట్లా అరుచుకుంటే రేపు పొద్దుగాల సీఎం సారు ఇంకెట్లా అరుచుకుంటాడో ఏమో.